హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీజీపీఎస్సికి సంబంధించినటువంటి సిలబస్లో కొత్తగా మార్పులు అనేటువంటి తీసుకురావడం జరిగిందనమాట అండి. ఏమేమి మార్పులు తీసుకొచ్చింది, అలాగనే ఏమి యాడ్ చేసింది అనేటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది అనేకులకు షేర్ చేయండి. ఎవరైతే టీజీపీఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో, తెలంగాణ గ్రూప్స్ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇంతకీ ఏం సిలబస్ చేంజ్ చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ అనమాట అండి. జనరల్ స్టడీస్లో మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా డిజాస్టర్స్ సంబంధించినటువంటి ఒక న్యూగా మనకి 3 టాపిక్స్ అనేటువంటిది యాడ్ చేయడం జరిగిందనమాట. విపత్తు నిర్వహణ, విపత్తు నివారణ, ఉపశమన వ్యూహాలు. అంటే విపత్తుకు సంబంధించిన డిజాస్టర్ సంబంధించినటువంటి నిర్వహణ ఎలా ఉండాలి, విపత్తు నివారణ లాంటిది ఉపశమన వ్యూహాలు అనమాట. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక మనకి హైడ్రా రిలేటెడ్గా మనకి ఈ కంటెంట్ అనేటువంటిది ఉన్నట్లుగా తెలపచ్చు అనమాట. ఎందుకంటే హైడ్రా అనేటువంటిది కూడా ఇటీవల మనకు తీసుకొచ్చినటువంటి డిజాస్టర్ సంబంధించినటువంటిది కాబట్టి, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పర్యావరణాన్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటిని కాపాడు నీటి కుంటలు కానీ వీటిని కాపాడుతూ ఎట్లయితే చెరువుని ఎట్లయితే కాపాడుతూ వస్తున్నారో, సో అంటే డిజాస్టర్ జరగకోకుండా ఎట్లయితే హైడ్రా అనేటువంటి వర్క్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని యాడ్ చేసినటువంటి కంటెంట్గా మనకి ఈ జనరల్ స్టడీస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి కంటెంట్లో మనకి ఎక్స్ట్రాగా విపత్తు నిర్వహణ, విపత్తు నివారణ, ఉపశమన వ్యూహాలు అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జాగ్రఫీకి మనం చూసినట్లయితే కనుక జాగ్రఫీలో వచ్చేసి భౌతిక, సామాజిక, ఆర్థిక విభాగాలుగా ఈ జాగ్రఫీని డివైడ్ చేయడం జరిగింది అనమాట. అంటే జాగ్రఫీ వచ్చేసి భౌతికంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా ఈ 3 పరంగా జాగ్రఫీని డివైడ్ అయినటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అలాగనే కొత్తగా చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ జనాభా శాస్త్రం అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది. జాగ్రఫీని చూసుకున్నట్లయితే భౌతిక, సామాజిక, ఆర్థిక విభాగాలుగా చేసేసి దాని తర్వాత తెలంగాణ జనాభా శాస్త్రం అనేటువంటి కొత్త టాపిక్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. అంటే మెయిన్గా మనం చూసినట్లయితే కనుక హిస్టరీ అనమాట. హిస్టరీని చూసినట్లయితే కనుక హిస్టరీ అనేటువంటిది మనం చరిత్రను సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కోణాల్లో చదవాలంటే ఏ హిస్టరీ చదివినా కానీ మనం దాని యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విభాగాలుగా దీన్ని ఆ కోణాల్లో మనం చదువుకోవాలని చెప్పేసి, అలాగనే కొత్తగా మనం చూసినట్లయితే కనుక వివిధ వర్గాల హక్కులు అందరినీ కలుపుకుని పోయేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొత్తగా జాయిన్ చేయడం జరిగిందనమాట. ఈ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే కనుక వివిధ వర్గాల హక్కులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి పాటుగానే దాంతోపాటునే అందరినీ కలుపుకొని పోయేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యూగా యాడ్ చేయడం జరిగిందనమాట అండి. ఇది చరిత్రలో చేసినటువంటి చేంజ్ అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే కనుక దీన్ని యాస్టీస్ 10th క్లాస్ స్టాండర్డ్ తోటి ఉండించడం జరిగింది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా జనరల్ స్టడీస్లో వచ్చేసి విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి ఉపశమన వ్యూహాలు అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది. హిస్టరీలో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ జనాభా శాస్త్రం అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హిస్టరీలో చూసుకున్నట్లయితే కనుక వివిధ వర్గాల హక్కులు అందరినీ కలుపుకోయేటువంటి విధానాలు కొత్తగా జాయిన్ చేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూసినట్లయితే కనుక 10th క్లాస్ స్టాండర్డ్ ఉండడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇవి ప్రాముఖ్యంగా టీజీపీఎస్సీ సిలబస్లో చేసినటువంటి మార్పులకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది, లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తుంటాను. తద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెట్టు అందరికంటే ముందు ఉండడానికి మన ఛానల్ అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. మన ఛానల్లో ఇంకా అనేకమైనటువంటి ప్లేలిస్టులు కూడా వేయడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి టీజీపీఎస్సీ సిలబస్లో ఉన్నటువంటి మార్పులకు సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వివరాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే అనేకులకు మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని, అలాగనే మన ఛానల్ సంబంధించినటువంటి వాట్సాప్ పేజ్ని కూడా మీరు దర్శించడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.